2 తెలుగు రాష్ట్రాల విషయానికి కూడా వద్దాము. ఈ ఉచిత బస్సు గానివ్వండి, లేకపోతే రూ. 500కే సిలిండర్ అని, లేకపోతే ఇంకా ఏమంటారు ఇది మన ఆటో వాళ్ళకి 10,000 అని చెప్పేసని కొంతమంది. దాని తర్వాత ఈ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అని చెప్పేసని. దాని తర్వాత మహిళలకి నెలకి 2,500 అని. ఇలాగ ఈ విధమైన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్కీమ్‌ని ప్రజలు వీటినసలు ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే ఆశావాహులు అవుతున్నారు కదా ఇక్కడ గూడా. ప్రజలు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను. జీవితంలో అనుకున్న మార్పులు జరగటం లేదు. హ్మ్. నా పిల్లల బతుకు బావుంటుంది రేపొద్దున హ్మ్. అన్న నమ్మకాన్ని కలిగించట్లే ఈ ప్రభుత్వాల తీరు వల్ల. విద్య పరమ అధ్వాన్నంగా ఉంది. పిల్లల్ని ఉదాహరణకి ఎందుకని ప్రజలు తప్పట్టకూడదంటే, నిరుపేద కుటుంబాలు కూడా నా పిల్లలు బాగుపడాలన్న కోరికతో శక్తికి మించి డబ్బు ఖర్చు పెట్టి పిల్లల కోసం నానా తంటాలు పడుతున్నారు. కానీ విద్య రావట్లా. ఎందుకో తెలియదు ప్రజలకి. మనం ఖర్చు పెడుతున్నాం, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, గవర్నమెంట్ స్కూల్ బాగోకపోతే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం, బస్సులకు కూడా ఛార్జీలు పెడుతున్నాం, కానీ చదువు అవ్వట్లేదు. కాగితం మీద డిగ్రీ ఉంది, సర్టిఫికేట్ ఉంది, కానీ పనికి రాకుండా పోతున్నారు. ప్రజలు నష్టపోతున్నారు అక్కడ. ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకున్న ఫలితాలు ప్రజలకు రావట్లా. దాంతో ఏమవుతుంది, ఇందాక చెప్పాను, చచ్చినోడి బిడ్డకి వచ్చింది కట్నం, కనీసం ఏదో ఒకటి వస్తుంది కదా, అది తీసుకుందామని చెప్పాను. ఆ దానిలోకి వచ్చారు. ప్రభుత్వాల వైఫల్యం వల్ల, అధికారాన్ని కేంద్రీకరించడం వల్ల ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం ఈ భ్రష్టు పాలైంది. దాన్ని గురించి ఆలోచించకుండా మనమంతా ఏం చేస్తున్నాం? ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ప్రకటించారు. పత్రికల్లో ఎక్కడన్నా కూడా మన ఎన్నికల వ్యవస్థ ఎట్లా ఉంది, ఈ ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యం బాగుపడుతుందా లేదా చర్చ ఉందా? ఎవడు గెలుస్తాడు? సమరానికి సై. తెలంగాణ స్థానికలు ప్రకటించారు. పత్రికల్లో హెడ్లైన్ సమరానికి సై. ఏం సమరం? స్థానిక ప్రభుత్వాలకు అధికారం లేదు, పాడు లేదు, ఉత్సవ విగ్రహాలు, దానికి సమరం ఏమిటి? ఇంత ఆర్భాటం ఏమిటి? ఈ డ్రామా ఏంటి? ప్రజల్ని బేకోఫ్ని చేస్తున్నాం. అంచేత ఎవరో ఒకరు నిందిస్తే లాభం లేదు. బాధ్యత గల వాళ్ళు, అధికారులు కానీ, రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ, మీడియాలో ఉన్నవాళ్ళు కానీ, ప్రజాజీవనంలో కాస్త మీరో నేనో కొంచెం మన మాటకు 10 మంది వింటారనేవాళ్ళు కానీ, మనందరం కూడా కులం, మతం, ప్రాంతం, పార్టీకి అతీతంగా చాలా విచక్షణతో ఆలోచించి, నిజాయితీగా ఆలోచించి పరిష్కారాలను ప్రజల ముందు పెట్టి ప్రజల మద్దతును సమీకరించాలి. దానికి తగ్గ ధైర్యమైన నాయకత్వం కావాలి. ఎన్నికల్లో ఎట్లా పట్ట గెలవటమే లక్ష్యంగా కాకుండా ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని మార్చడం లక్ష్యంగా ఉన్న నాయకత్వం కావాలి. ఈ రెండు వచ్చేదాకా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఈ లోపల మనకేమిటంటే టెక్నాలజీ పెరుగుతుంది, రాజకీయం మీరు చెప్పినట్టుగా కుళ్ళిపోతున్నమాట వాస్తవం. కానీ నిరాశ తగదు. ఇదే 30 ఏళ్లలో రాజకీయం బాగా కుళ్ళిపోయిన సందర్భంలోనే జీవితాలు ఎంత బాగుపడ్డాయో ఆలోచించండి. రాజకీయానికి అతీతంగా మీ తల్లిదండ్రులు అడగండి. మీరు మీ చిన్ననాడు మీరు పుట్టకముని పరిస్థితులు ఏంటో, ఇప్పుడు పరిస్థితులు ఏంటో, మీ సామర్లకోట్ల పరిస్థితులు ఏంటో చూడండి. కరెంట్ ఉండేది కాదు. 10-15 ఏళ్ల క్రితం కూడా మనం ఇలాంటి సమావేశంలో గంట కూర్చుంటే 10 సార్లు కరెంట్ పోయేది. ఇప్పటికీ మా ఊర్లో బస్సు రాదు సార్. కానీ చాలా వరకు బాగుపడింది కదా పూర్వంతో పోలిస్తే. అవును. ఆనాడు టెలిఫోన్ అంటే 20-30 ఏళ్ల క్రితం అసలు ఊహించడానికి సాధ్యం కాదు. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. పల్లెటూళ్ళలో టీవీ వచ్చేది కాదు, ఇవాళ టీవీ ఉంది, డిజిటల్ టెక్నాలజీ ఉంది. కాబట్టి సరిపోతుందని అంటలా, నిరాశ కూడదు. కానీ బాగంతా కూడా రాజకీయం వల్ల జరగట్లా, ప్రజాస్వామ్యం వల్ల జరగట్లా, టెక్నాలజీ వల్ల జరుగుతుంది. మనందరం మన పిల్లల బతుకులు బాగుపడాలని మన పడే ఆరాటం వల్ల, కష్టం వల్ల జరుగుతుంది. దాని తగ్గట్టు ప్రభుత్వాలు సరిగ్గా సరైన పని చేస్తే, రాజకీయాన్ని సంస్కరిస్తే, సరైన పనులు చేస్తే మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అంతా చెడిపోయిందని నిరాశ వద్దు. కానీ ఖచ్చితంగా రాజకీయం అధ్వాన్నంగా అన్నమాట వాస్తవం. నిజాయితీ ఒప్పుకుందాం. గెలిచినవాడు గొప్పవాడు అనుకుంటే లాభం లేదు. ఎవడు గెలిచినా కూడా ఇందాక మీరు అన్నట్టుగా వ్యక్తిగతంగా నిజాయితీ ఉన్నా కూడా ఒక అవినీతి వ్యవస్థ మీద వీళ్ళంతా ఆధిపత్యాన్ని చూపెడుతున్నారు. నిజాయితీగా రాజకీయం చేస్తే మీకు రాజకీయ మనుగడ లేని పరిస్థితి కల్పించాం మనం. దాని నుంచి బయటపడడం ఎట్లా అని ఈ దేశంలో ఆలోచించే వాళ్ళంతా కూడా బాగా లోతుకెళ్ళాలి. అంతేగాని మనం ఈ తాత్కాలిక ఉద్రేకాలకి హిందూ, ముసల్మాను, కమ్మ, రెడ్డి, తెలంగాణ, ఆంధ్ర, లేకపోతే ఫలానా ఇది, ఈ రకంగా మనలో మనకి ద్వేషాలు పెంచుకొని ఉద్రేకాన్ని రచ్చుకొట్టుకుని లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీ వాటిని మతాల్లాగా మార్చి పారేశారు. పార్టీలు కూడా ఆ పార్టీల మధ్య పెద్ద భీకరమైన పోరాటం. లేకపోతే ఎవడే పార్టీలు ఉంటాడో దేవుడికి ఎరుక, ఎవడొస్తే మనకేం కావాలి? అసలు విషయం మర్చిపోయాను. ఎన్నికలు ఎవడు నెగ్గుతాడని కాదు, ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుంది దానికోసం, మన ప్రజలకి వాళ్ళ పన్నుల డబ్బులతో ఏం జరుగుతుంది దానికోసం. దాన్ని మర్చిపోయి ఎలాగోలా నెగ్గటమే లక్ష్యం, నెగ్గిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో నెగ్గటమే లక్ష్యం, మధ్యలో డబ్బులు సంపాదించడమే లక్ష్యం.
దాని నుంచి బయటపడాలి. రైట్. ఎస్, మీరన్న మాటకే వద్దాం. ఇప్పుడు ఎన్నికలు అంటే బేసిక్గా డబ్బు తర్వాత గెలుపు తర్వాత ప్రజల్ని మనం చూస్తున్నామా లేమా, లేకపోతే ఆ పాలన కొనసాగుతుందా లేదా, అసలు అది నియంత పాలన లేకపోతే స్వయం పాలన అనేది ఏది కనపడదు అక్కడ. కానీ దాని తర్వాత ఏదైతే జరుగుతుంది ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలు ఆబ్వియస్గా మోసపోతున్నారన్న మాట నేను మీతో పాటు ఏకీభవిస్తాను. కానీ అయినప్పటికీ కూడా రాజకీయ నాయకులు ఈ ప్రజల్ని మోసం చేసేటప్పుడు వాళ్ళ మనస్సాక్షి అనేది ఒకటి కనిపించదా వాళ్ళకి? అమ్మ, మనస్సాక్షి వల్ల ప్రవర్తన రూపొందించుకున్న వాళ్ళు ఎప్పుడు సమాజంలో ఉంటారు. మన ఇంట్లో ఉంటారు, మన ఊళ్ళో ఉంటారు, మన దేశంలో ఉంటారు. మనస్సాక్షి గోంగూర పక్కన పెట్టి నాకు ఏది లాభమైతే ఆ పని చేస్తాను అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం చేయవలసింది ప్రజల మనస్సాక్షిని వచ్చి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు రావాలని కోరుకుంటే ఉపయోగం లేదు. వాళ్ళు ఉన్నవాడు మహాత్మా గాంధీని ఎవరో చెడగొట్టలేరు, ఎవరో సృష్టించలేరు కూడా. కానీ మనం కోరుకోవాల్సింది ఏంటంటే మామూలు మనుషులు రాజకీయంలో, ప్రజాజీవనంలో, అధికార యంత్రాంగంలో ఉన్నప్పుడు వాళ్ళు మంచి ప్రవర్తన చేస్తే వాళ్ళు ఎదిగే అవకాశాన్ని కల్పిద్దాం, చెడు చేస్తే శిక్షించే ఏర్పాట్లు చేద్దాం. అప్పుడు అత్యధికులు ఆ మంచి మార్గానికి పోతారు. ఇవాళ మనం రాజకీయంలో ఏం చేసాము, మంచి ప్రవర్తనకు పాల్పడి నేను ఓట్లకు డబ్బులు ఇవ్వను అని ఎవరన్నా కూర్చున్నాను అనుకోండి, నేను అబద్ధాలు ఆడను అని ఎవరన్నా ప్రాతిజ్ఞ చేశారు అనుకోండి రాజకీయంలో, నేను తాత్కాలికమైన తాళాలతో మభ్యపెట్టను, దీర్ఘకాలికంగా ప్రజల జీవితాలు బాగు చేయడం కోసం అంకితమైన విధానాలు రూపొందిస్తాను, దానికి అంకితమేయడం అనుకోండి. ఇవాళ వాళ్ళకి అసలు రాజకీయంలో పుట్టుకతులు ఉంటాయి ఈ దేశంలో. అలా సమాజానికి పనికొచ్చే వాళ్ళందరినీ మీరు దూరం చేసి నైతికంగా రాజీ పడిపోయి ఎలాగోలా అధికారం పొందడం లక్ష్యంగా ఉన్న వాళ్ళందరినీ పెంచితే విషబీజాలు నాటితే అమృత ఫలాలు ఎట్లా వస్తాయి? విత్తనాలు విషంతో కూడినవి, పళ్ళు మధురంగా ఎట్లా ఉంటాయి? కాబట్టి ఆ మూలంలోకి వెళ్ళాలి. ఎన్నికల వ్యవస్థలో ఏం జరిగింది, అధికార కేంద్రీకరణ వల్ల ఏం జరిగింది, పార్టీల నియంతృత్వం వల్ల ఏం జరిగింది, 3 సమస్యలు ఇవాళ. పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా చాలామంది అవుతున్నాయి. పార్టీలు ప్రపంచంలో ఎక్కడైనా ప్రజల వేదికలు కావాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయంలో పాత్ర పంచుకోవడం కోసం మీకు, నాకు, సామాన్యులందరికీ ప్రజల వేదికలు కావాలి. పార్టీలు ప్రజల ఆస్తులు కావాలి. పార్టీలు ప్రజల ఆస్తులు భారతదేశంలో 1-2 పార్టీలు మినహాయిస్తే అవి కూడా కొంత మేరకు. పార్టీలు ప్రైవేట్ ఎస్టేట్లు. ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే పార్టీ నుంచి పుట్టగతులు ఉండే వాళ్ళకి మీకు. అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడతాయి? ఎన్నికల వ్యవస్థ ఏదో రకంగా ఓట్లు గాలం వేసి డబ్బులు పంచితేనే గెలుపు అవకాశం ఉండి, డబ్బులు పంచకపోతే గెలుపు అవకాశం లేకపోతే ప్రజాస్వామ్యం ఎట్లా రాణిస్తుంది? ఆ వ్యవస్థను మార్చకపోతే ఎట్లాగ మనం అధికారాన్ని కేంద్రీకరించి అసలు ఓటేంటో అర్థం కాకుండా చేస్తే, నా పన్ను డబ్బు ఎక్కడికి పోతుందో అర్థం కాకపోతే, నేను ఓటేసిన వల్ల ఏం మెరుగు దొరుకుతుందో తెలియకపోయినట్టయితే ఆ ప్రజాస్వామ్యం ఎట్లా రాణిస్తుంది? ఏదో పోటీ జరుగుతుంది, ఉత్సాహంగా, సంబరంలాగా, పండుగలాగా ఓటేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ కోలాహలంగా ఓటేస్తున్నాం. దాన్ని దాటి వెళ్ళాలి. ఆ ప్రయత్నం ఈ దేశంలో రాజకీయ పార్టీల్లోనే కాదు, పత్రికల్లో జరగటం లేదు, మధ్యతరగతిలో జరగటం లేదు,